Hello, hi, welcome to various and wood bridges. This is your Kiran Kodmuru. Yes, మరి డిఎస్సి చాలా దగ్గర పడుతుంది. కేవలం మనకు 30 రోజులే కనపడుతున్నాయి. మన పల్స్ పడిపోతుంది, హార్ట్ రేట్ పెరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంలో ఆల్రెడీ కంప్లీట్ చేసి రివిజన్ చేసిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. వాళ్ళు క్లియర్ కట్గా ఎగ్జామ్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఎక్కువగా టెన్షన్ పడేది ఏంటంటే కొంతమంది కొంత ఎంతో పర్సెంటేజ్ సిలబస్ కంప్లీట్ చేస్తుంటారు అండ్ సిలబస్ మిగిలిపోతుంది కొంతవరకు. సో ఇక్కడ సందిగ్ధంలో ఒక సంఘర్షణకు లోనవుతూ ఉంటారు. ఏమని ఆల్రెడీ చదివింది రివిజన్ చేసుకోవాలన్నా ఈ 30 days, లేదంటే అస్సలు చదివిన అంశం ఏదైతే ఉందో దానిపైన ఫోకస్ చేయాలన్నా. సో ఇలా సందిగ్ధంలో లోనవుతూ ఉంటారు. సో వీరి కోసమే మనకి కూడా సపరేట్ ఒక స్ట్రాటజీ చెప్తాను, ఎలా చదవాలి ఏం చదవాలని చెప్తాను. సో అసలు మనం దేన్ని ఫ్యాక్టర్స్ అంటే దేన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ స్ట్రాటజీ ఉంటుందంటే చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. రైట్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అనేక డెమో వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా వర్డ్స్ బిహైండ్ యాప్లో వచ్చేసి మన కోర్సెస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి, చూడండి. అండ్ డెమో వీడియోస్ చూడండి. ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి, డిస్క్రిప్షన్లో ఉన్న ఈ వీడియో డిస్క్రిప్షన్లో. ఓకే, వెల్ అండ్ గుడ్ అనిపిస్తుంది, దెన్ కోర్స్ డౌన్లోడ్ చేసుకోండి. దెన్ మీకు కావాల్సిన కోర్సును ఎన్నుకోండి. రైట్, ఇక్కడ మనకు ఉన్నటువంటి 30 days అసలు ఏం చేయాలి అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే మీరు ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేశారు, మీ యొక్క పర్సెంటేజ్ ఎంత కంప్లీట్ చేశారు, అసలు ఏ సబ్జెక్ట్స్ చదివారు, మీరు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవి చదివారు. సో ఏవి చదివితే రివిజన్కి వెళ్ళొచ్చు అంటే మనకు మేజర్గా ఎక్కువ మార్కులు దేనికైతే కేటాయించబడ్డాయో, లైక్ కాంటెంట్ కావచ్చు, మెథడ్ కావచ్చు, ఇవి పర్ఫెక్ట్గా ఫినిష్ చేసాము, 100% ఫినిష్ చేసాము అన్న సందర్భంలో అవి రివిజన్ చేసుకుంటూ మిగిలిన వాటికి ప్రయారిటీస్ అవి చదవండి. సో ఇక్కడ ఎంత పర్సెంటేజ్ చదివాం అనేది కూడా ప్రయారిటీ ఇవ్వండి. ఎంత పర్సెంటేజ్ చదివాం, పర్సెంటేజ్ మార్క్స్ అనట్లేదు నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 80 మార్క్స్ ఉన్నాయండి. 80 మార్క్స్లో మీరు దాదాపుగా 90% కంప్లీట్ చేశారనుకోండి. 80 మార్క్స్లో 90% కంప్లీట్ చేశారనుకోండి, అంటే 72 కంటే ఎక్కువ కంప్లీట్ చేశారనుకోండి. దెన్ రివిజన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ రెస్ట్ ఆఫ్ ది 8% ఏదైతే ఉందో అది కంపల్సరీ చదవండి, బట్ మోర్ ప్రయారిటీ మాత్రం రివిజన్ కంపల్సరీ ఇవ్వండి. అండ్ మీరేదైతే ఫినిష్ చేశారో ఆ ఫినిష్ చేసిన దాంట్లో తప్పకుండా కాంటెంట్ మెథడాలజీ ఉండి తీరాలండి, అంతే. కాంటెంట్ మెథడాలజీ కంపల్సరీ ఉండాలి ఫినిష్ చేసిన దాంట్లో. సో లేదు మేము వేరేది ఫినిష్ చేసాం, ఇప్పుడే కాంటెంట్ మెథడాలజీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా పరిగణించుకోండి మీరు. సో ఎందుకంటే మన కాంటెంట్కి వచ్చేసి 44 మార్కులు ఉంటాయి, మెథడాలజీకి వచ్చేసి 16 మార్కులు ఉంటాయి. మొత్తంగా ఇవే మనకు 60 మార్కులు కనపడుతున్నాయండి ఇక్కడ. అంటే మీరు ఇవి రెండు ఫినిష్ చేస్తే పర్ఫెక్ట్గా 100% ఫినిష్ చేసి రివిజన్స్ ఇస్తే 80 మార్క్స్కి 60 మార్క్స్ ఇవే ఉన్నాయండి. 60 మార్క్స్ కంపల్సరీ మీరు కంప్లీట్ చేసిన దాంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందేంటి, మెథడాలజీ, అదేవిధంగా కాంటెంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. లేదు సార్ మా కాంటెంట్ మెథడాలజీ కాకుండా మేము పిఐ చదివాం, జీకే చదివాం, కరెంట్ అఫైర్స్ చదివాము అన్న సందర్భంలో రివిజన్ కంటే చదవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే సింహభాగం కాంటెంట్ అండ్ మెథడాలజీ కాబట్టి చదవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ రివిజన్ అవి ఇచ్చుకుంటూ వెళ్ళండి కొంత మేరకు, ఓకేనా. సో కంప్లీట్ చేయనటువంటి అంశం 10% కంటే తక్కువ ఉందనుకోండి, రివిజన్కి మొదటి ప్రాధాన్యత. ఇప్పుడు చెప్పాను కదా, 10% అంటే మీరు 72 మార్కులకు చదివి ఉంటారు, ఇంకొక 8 మార్కులు చదవాలన్న సందర్భంలో మీరు రివిజన్కి అధిక ప్రాధాన్యత ఇవ్వండి. అండ్ రెస్ట్ ఆఫ్ ది 8 మార్క్స్ ఏమంటే డైలీ 2 hours 3 hours దాన్ని కేటాయించి చదువుతూ ఉండండి. అండ్ మోర్ ఇంపార్టెన్స్ టు రివిజన్ అండి ఇన్ కేస్ అలా ఉన్నట్లయితే. సో కంటెంట్ మెథడాలజీ పూర్తి చేస్తుంటారు కొంతమంది, ఈ పాటికి కంటెంట్ అదేవిధంగా మెథడాలజీ పూర్తి చేస్తుంటారు. అండ్ ఇక్కడ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళిపోతారు. సో ఇవి రెండు చదివాము, కంప్లీట్ అయిపోయింది, మరి పిఐఈకి వెళ్ళాలా లేదంటే జీకే కరెంట్ అఫైర్స్కి వెళ్ళాలా? సో ఇక్కడ డౌట్ వస్తుంది. సో ఇక్కడ దీన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఉన్నటువంటి పూర్వ పరిజ్ఞానం లేదంటే ప్రస్తుత పరిజ్ఞానం దేనిపైన ఉంది. సో కొంతమంది ఆల్రెడీ గ్రూప్స్ రాసుంటారు కదా. సో గ్రూప్స్ చదివి ఉన్నట్లయితే, ఆల్రెడీ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు కాంటెంట్ అదేవిధంగా మెథడాలజీ ఫినిష్ చేస్తారనుకుందాం. అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే జీకే కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. ఎందుకంటే గ్రూప్స్కి మనం జీకే కరెంట్ అఫైర్స్ బాగా చదువుంటాం కాబట్టి దానికి ప్రయారిటీ ఇవ్వండి. లేదు సార్ నేను గ్రూప్స్కి ఏం ప్రిపేర్ కాలేదు, ప్రజెంట్ కాంటెంట్ అండ్ మెథడాలజీ చదివామన్నప్పుడు పిఐ ఇంట్రెస్ట్గా ఉంటుందా, మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ దేనిపైన ఉంటుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఉంటుందా? పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి మీరు స్టెప్ వేయండి. ఇంకొక అంశం గమనించేదంటే ఈ రెండిట్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు పిఐ అనేది దాని యొక్క పరిధి అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ అంశాలు చదివితే చాలు అన్నట్టుగా దాని యొక్క పరిధి అనేది సపరేట్గా ఉంటుంది. జీకే కరెంట్ అఫైర్స్ అలా కాదండి, దాని యొక్క పరిధి అనేది మనం అంచనా వేయడానికి ఉండదు. ఆల్రెడీ మీరు గ్రూప్స్ చదివింటే జీకే కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. లేదు సార్ గ్రూప్స్ అవి చదవలేదంటే మాత్రం పిఐకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకు అంటే దాని యొక్క పరిధి, దాని యొక్క సిలబస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది.
లేదు సార్ నన్ను పిఐఈ దానికి పరిధి స్కోప్ ఉన్నప్పటికీ కూడా నాకు జీకే కరెంట్ అఫైర్స్ అంటే చిన్నప్పటి కూడా ఇంట్రెస్ట్ సార్ అంటే దానికి ప్రయారిటీ ఇచ్చుకోండి. సో అలా మీరు డిసైడ్ చేసుకోండి ఒకవేళ మెథడాలజీ కంటెంట్ పూర్తి చేసినట్లయితే. ఓకేనా, రైట్. ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ 30 రోజులు ఏవైతే ఉన్నాయో మీరు చదవవలసిన అంశాలేంటి, రివిజన్ చేయవలసిన అంశాలేంటి. సో ముందు రోజే షెడ్యూల్ చేసుకోండి, ఖచ్చితంగా ముందు రోజే షెడ్యూల్ చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజులో మీరు 12 గంటలు ఉందండి. సో ఇది వచ్చేసి టుడే. ఈ రోజే మీరు ఏం చేస్తారంటే రేపు ఉన్నటువంటి 12 గంటల సమయాన్ని డివైడ్ చేసుకోండి. చదవడానికి ఎంత ఇస్తున్నారు, రివిజన్కి ఎంత ఇస్తున్నారు, ఇది ఎంటైర్గా మీ యొక్క పర్సంటేజ్ పైన డిపెండ్ ఉంటుంది. మీరు ఎంత పర్సంటేజ్ కంప్లీట్ చేశారు, ఎంత రిమైనింగ్ ఉంది, దీన్ని బట్టేసే 12 గంటలు డివైడ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. 12 గంటలు లేకుంటే 10 గంటలే చదువుతున్నారు అనుకోండి, ఆ మిగిలినటువంటి 10 గంటలు డివైడ్ చేసుకోండి. రివిజన్ ఇవ్వాలా లేదంటే ఇన్కంప్లీట్ సిలబస్ చదవాలా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మరి ఆ 10 గంటల ప్లాన్ ఎప్పుడు చేసుకుంటాను, నేను రేపు చదువుతున్నాను, ఈరోజే ఆ 10 గంటల్లో ఈ గంటలో ఇది చదవాలి రాసుకోండి. పేపర్ పైన అక్కడ షెడ్యూల్ చేసుకోండి, చాలా క్లియర్గా టైం టేబుల్ రాసుకోండి. 1 నుంచి 3 గంటల వరకు ఇది చదవాలి, 3 నుంచి 5 గంటల వరకు ఇది చదవాలి, 5 నుంచి 7 గంటల ఇది చదవాలి. ఇలా చాలా క్లియర్ కట్గా మీకు అక్కడ పేపర్ పైన రాసుకుంటే రేపు ఉదయం మళ్ళీ టైం వేస్ట్ కాదు మీకు. రైట్, ఇది ఉంది, ఇది బుక్స్ ముందే బుక్స్ సెట్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఏమాత్రం టైం అనేది మీకు వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఈజీగా మీరు నెక్స్ట్ డే షెడ్యూల్ చేసుకుంటే ఈజీగా చదవడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. రైట్, ఇక్కడ చూద్దాము ఎవరెవరు ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేస్తారనే దాన్ని బట్టి. ఇన్ కేస్ 80 మార్కులకి డిఎస్సి మీరు 50 మార్కులే చదువుంటే, 50 మార్కులే చదువుంటే దాని అర్థం ఏంటండి, మీరు కాంటెంట్ మెథడాలజీ ఇంకా ఫినిష్ కాలేదు అంటే సింహభాగము మనకు ఎక్కువగా మార్కులు వచ్చే భాగానే ఫినిష్ చేయలేదు మీరు. సో అలాంటి సందర్భంలో మీరు ఏదైతే గంటలు పెట్టుకున్నారో 10 గంటలు చదువుదామని పెట్టుకున్నారు, ఈ 10 గంటల్లో 4 గంటలు మాత్రమే రివిజన్కి ఇవ్వండి. అంటే మీరు కంప్లీట్ చేసినటువంటి 50% సిలబస్ ఏదైతే ఉందో ఆ 50% సిలబస్కి 4 గంటలే పెట్టుకోండి. మిగిలినటువంటి 6 గంటలు కంపల్సరీ చదవనటువంటి అంశాన్ని చదివి తీరాలి. ఎందుకంటే మీరు 50 మార్క్సే చదువున్నారనుకోండి, 50 మార్కులు చదువున్నారు, 50 మార్కులు చదివితే 50కి 50 వచ్చినా కానీ మీకు జాబ్ అయితే రాదు, అంతవరకు అయితే గ్యారంటీ. ఇన్ కేస్ పేపర్ ఎంతో హార్డ్ వస్తే తప్ప. ఓకేనా, సో కాబట్టి 4 గంటలు మీరు రివిజన్కి ఇవ్వండి, 6 గంటలు కంపల్సరీ చదవండి. ఇన్ కేస్ 60 మార్కులో చదివి ఉంటే, 60 మార్కులు అంటే ఏంటండి, మీరేం ఫినిష్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ 60 మార్కులో కూడా మీరు కాంటెంట్ మెథడాలజీ ఫినిష్ చేశారనుకోండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో 60 మార్కులో కాంటెంట్ మెథడాలజీ ఇంకో ఏదో ఫినిష్ చేస్తారనుకోండి, అక్కడ పర్ఫెక్షన్ ఉండదు. ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్స్ అనేది అక్కడ స్కోప్ అనేది మనకు దాని యొక్క పరిధి అనేది పర్ఫెక్ట్గా ఉండదు. ఇన్ కేస్ మీరు 60 మార్కులు చదువుంటే డెఫినెట్గా 6 గంటల రివిజన్కి ఇవ్వండి, 6 గంటల రివిజన్కి ఇవ్వండి. అండ్ రెస్ట్ ఆఫ్ ది 4 అవర్స్ ఏవైతే ఉన్నాయో మిగిలినటువంటి 20 మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 60 మార్కులు 60% కాదు, 60 మార్కులకు చదివి ఉంటే కంపల్సరీ మీరు 6 గంటలు రివిజన్ చేయండి ఆల్రెడీ చదివిన దాన్ని. అండ్ 4 గంటలు చదవనటువంటి అంశాన్ని చదవండి. ఓకేనా. అండ్ ఇన్ కేస్ 70 మార్కులు చదివి ఉంటే, 70 మార్కులు అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తారు, మీరు ఇంకొక 10 మార్క్స్కు పెండింగ్ ఉంది, అప్పుడు మీరు 7 గంటలు రివిజన్కి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ 3 అవర్స్ అనేది చదివినటువంటి అంశం ఉంటే దాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి. సో ఇలా కాకుండా ఇంకా ఏమైనా మీకు 12 గంటలు చదువుతున్నాం, 14 గంటలు చదువుకుంటున్నా ఉంటే సో మీరు ఇంకా దీని యొక్క ప్రయారిటీని పెంచుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో డెఫినెట్గా ఇది ఫాలో కండి. మీరు చదివినటువంటి అంశంలో కంపల్సరీ కాంటెంట్ మెథడాలజీ అనేది ఫినిష్ అయి ఉండాలి. సో ఫినిష్ అయి ఉంటేనే మనకు జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అంతే తప్ప ఏదో కరెంట్ అఫైర్స్ కొంత చదివాను, పిఐఈ కొంత చదివాను, కంటెంట్ అంత క్లమ్జీగా ఉండి మీకే క్లారిటీ లేకుండా ఉంటే మీరు ఏం చదివారు, ఎంత పర్సెంటేజ్ చదివారు, ఏ సబ్జెక్ట్ చదివారు క్లారిటీ లేకుంటే మాత్రం కంపల్సరీ మీరు జాబ్ నుండి దూరంగా ఉంటారు, రేస్లో వెనకబడడం అయితే ఖాయం. సో నేను చెప్పిన అంశాలను ఒక్కసారి పరిశీలించుకోండి. మీరు ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేశారు, ఏ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేశారు, నెక్స్ట్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, ఏం చదవాలనేది మొత్తం కూడా క్లియర్ కట్గా ఈ ప్రకారం ప్లాన్ చేసుకుంటూ చదివినట్లయితే జాబ్ ఎక్కడికి రాదండి, కంపల్సరీ వస్తుంది. ఈ 30 డేస్లో పర్ఫెక్ట్గా రివిజన్ అండ్ ఇన్కంప్లీట్ ఏమైనా మీ యొక్క పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ దాన్ని బట్టేస్తే మీరు షెడ్యూల్ చేసుకోండి. ఓకేనా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.